హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్, ఒక 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం అనేది ఒక రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు 2, 3. అందులో కీలకం ఏంటంటే పోలవరం గురించి ఒకటి, ఇంకోటేంటంటే మైనింగ్ గురించి ఒకటి, ఫారెస్ట్ ఒకటి, గనుల గురించి ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేయించుకోవడానికి, రాళ్ల మీద తన ఫోటో వేయించుకోవడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. చాలా కుంభకోణాలు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారంటారా? అలా చేశారు కదండి. చేయబట్టే అనుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఎక్కడ ఓడిపోయాడు? ల్యాండ్ టైటిలింగ్లోనే ఓడిపోయాడు. అంతకుముందు చేసిన తప్పులు చిన్న చిన్న తప్పులు. ల్యాండ్ ఈడేమిటిరా బాబు, మా పొలం మీద మా డాక్యుమెంట్స్ మీద ఈడు ఫోటో వేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోటో ఉండాలి. కానీ ఈడెవడు మధ్యలో ఎన్నాళ్ళు ఉంటాడు ఫోటో పెట్టుకుంటాడు? ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన? 5 సంవత్సరాలు అవుట్ కదా, మళ్ళీ గెలుస్తారని నమ్మకం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అవును. పొలాల్లో రాయి పాతుకున్నారు, వాళ్ళ హద్దుల కోసం అంటే పాతుకున్నారంటే దాని మీద రంగు పూసేసి వాళ్ళ ఫోటో వేయటండి. వీళ్ళు ఎవరండి? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయను అంటే మాత్రం జనం తిరగబడతారు. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి ఏమిటో చెప్పాలి. ఇది యథార్థం. ఇంత లాసులో ఉంది, ఇన్ని కోట్లు అప్పు ఉంది, ఇంత బొమ్మలు వేయించుకోవడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, రంగులు వేయించుకోవడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మైనింగ్ మీద మైనింగ్ తవ్వకాల్లో ఇన్ని కోట్లు రాబడి తెచ్చుకున్నాడు. ఇక్కడేమో గంజాయి విత్తలవిడిగా అంటే సాగుతుంది. తర్వాత గంజాయి కోసం 3,000 ఎకరాలు కేటాయించాడు. అవన్నీ చెప్పాలి కదండి. శ్వేతపత్రం ఉంటుందే కదా. చెప్పి ప్రధానమంత్రికి రిపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఎక్స్-సీఎంస్ అంటే అది అంటే ఖచ్చితత్వం అంటారు అన్నమాట. ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది. ఆ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయడం చాలా మంచిది. ఒక సీఎంకి శిక్ష వేస్తే వచ్చే సీఎం జాగ్రత్త పడతాడు. ఎందుకంటే నీకు ఏ అధికారం ఉండదు. యూఆర్ ఓన్లీ ఏ ట్రస్టీ. మైండ్స్ తీసుకోమని ఎవడు చెప్పాడు? ఇసుక తీసుకోమని ఎవడు చెప్పాడు? నీ ఇసుక నీ ఇంటి సొంత, మీ తాత జాగీరు కాదు కదా. ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఇసుక మీద ప్రజలందరికీ హక్కు ఉంటుంది. నువ్వు కట్టించుకుంటే ఇల్లు నీకు హక్కు ఉంటుంది, నేను కట్టించుకుని నాకు హక్కు ఉంటుంది. ఆ ఇసుకను తీసుకోవాలి. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎంత ఘోరమైన అపనింద వేస్తున్నారంటే, ఇప్పుడు మనమే వెళ్తున్నాం, మనకి ఇసుక కావాలి, మన ట్రక్ తీసుకొస్తామా? దాని ఛార్జీ కనీసం ఛార్జీలో వద్దా? అరే, ఇసుక 20,000 అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసారు ఈ సన్నాసులు. ఇప్పుడేమో నువ్వు ట్రక్కు డబ్బులు ఇచ్చుకొని తీసుకెళ్ళరా అంటే ఏమో ట్రక్కు డబ్బులు ఇవ్వాలా అంటున్నారు అన్నమాట. కొంచెం తగ్గిద్దాం అవ్వాలంటుంటే అంటే ఇంత ఓడిపోయిన దుర్భర దారిద్ర్యంలో, అంటే మానసికంగా దారిద్ర్యంలో ఉంటున్న ఇంత పాపాత్ములు అండి వాళ్ళు. పాపపు నీ మాటలే మాట్లాడతారు, నీచపు మాటలే మాట్లాడతారు అన్నమాట. కనుక చంద్రబాబు నాయుడు తాలూకు బహుశా ఇదే లాస్ట్ అవుద్ది. ఆయన ఇంకోసారి ఎలక్షన్లో నిలబడ్డు చాలు. 3 సార్లు 4 సార్లు సీఎం చేశాడు, అయిపోయింది చాలు. కొంచెం నిలబడ్డు. కానీ ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని బాగు చేసి శాశ్వతంగా తన పేరు చెప్పుకునేలాగే చేస్తున్నాడు. ఈ వాలంటీర్స్ కూడా ఎవరిని అన్యాయం చేయరు. వాళ్ళేమో స్కిల్ డెవలప్మెంట్ చూసి అంటే సరిపడా ఉద్యోగాలు ఇస్తారన్నమాట. ఒక్క శ్రీకాకుళంలో 6 లక్షల ఉద్యోగాలండి. దీన్ని బట్టి ఆలోచించుకోండి. 6 లక్షల ఉద్యోగాలు. ఇక్కడ మన బందరు మచిలీపట్నంలోను బ్రహ్మ 60,000 కోట్లతో ఉంది. కనీసం 1,00,000 మంది ఉద్యోగాలు ఉంటాయి. అవి అలాంటివి పెడతారన్నమాట. ఈ తిరుపతి నుంచి అనంతపురం, తర్వాత ఏమో ఇక్కడ కర్నూలు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ శ్రీకాకుళంలోకి ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. ఇవన్నీ ఉంటాయి. కుప్పంలో ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. మరో 3 ఎయిర్పోర్ట్లు శాంక్షన్ చేయించుకున్నారు. దీంట్లో 3 అంటే 1/3 3/4 అమౌంట్ కేంద్రమే ఇస్తుంది మనకి. అది శాంక్షన్ చేయించుకున్నాడు. అది పరిపాలన అంటే. నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి జేబులోంచి ఖర్చు పెడతావేంటి? వాడు ఎవడో అంటే ఫైల్స్ వాళ్ళు చూడడట. ఎందుకు చూడంటే అక్కడ లోపల బొక్కసం అంటే ఖాళీగా ఉందన్నమాట. ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఫైల్స్ అన్నీ పడేస్తాడు. ఎందుకంటే మీకు అవి డబ్బులు లేవు. ఈయన అలా కాదే, అక్కడ మాట తీసుకుంటాడు. అక్కడ మాట తీసుకొని అంటే 1,00,000 రూపాయలు అంటే 75,000 పంపిస్తారు. ఇక్కడ కూడబెడతాడు డబ్బు.
అలాగ ప్రాజెక్టు పూర్తి చేస్తాడు. అది పరిపాలన విధానం, అది పనిచేసే విధానం. నీకు తెలీదు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ కంప్యూటర్ దగ్గర కూర్చోమంటే ఏం చెప్తాను? ఈ కెమెరా దగ్గర కూర్చోమంటే ఏం చెప్తాను? నాకు తెలీదు నాకు. ఆ తెలియని వ్యక్తిని మనం చీఫ్ మినిస్టర్‌గా ఎన్నుకోవడమే మనం చేసిన ఘోరమైన తప్పు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.